పరిణయం ప్రభు చేసినది, క్రీస్తు సంఘమునకు మాదిరిది. ఆదియందు దేవుడు ఆదామును చేసి ప్రక్కటెముకతో హవ్వను స్త్రీగా నిర్మించి, ఇద్దరుగా ఉన్నవారు ఒక్కరేనని, ఒక్కరి నుంచే ఇద్దరు వచ్చారని, ఒంటరిగా ఉన్న పురుషునికి జంటగా చేరి సహాయం చేయాలని వివాహం ఘనమైనది, ఆ దేవుడు ఏర్పరచినది. పరిణయం ప్రభు చేసినది, క్రీస్తు సంఘమునకు మాదిరిది. అభివృద్ధి పొందాలని, విస్తరించి భూమిని నిండించాలని, దేవుడిచ్చు బహుమానమైన పిల్లలను పరిశుద్ధులుగా తనకి పెంచాలని, భర్త ప్రేమించి తనలో భాగమని ఇతరుల నాశింపక నమ్మకంతో ఉండాలని, భార్య లోబడి భర్తే శిరసని దేవుని పనిలో సహకారిణిగా ఉండాలని, జీవిత కాలమంత ప్రభులో ఉండాలని, జీవన మార్గములో తనకై బ్రతకాలని, అకులా ప్రిస్కిల్లల పని చేస్తూ ఉండాలని. వివాహం ఘనమైనది, ఆ దేవుడు ఏర్పరచినది. పరిణయం ప్రభు చేసినది, క్రీస్తు సంఘమునకు మాదిరిది. గుణవతి భార్యగా దొరుకుటరుదని, ముత్యం కన్నా అమూల్యమైనదని, నిష్ఠుర పెట్టని భర్తగా ఉండాలని, సుఖ దుఃఖముల యందు సంరక్షించాలని, మనుషులు వేరైనా ప్రేమయు ఒకటిగా, కాళ్ళు రెండైనా పయనం ఒకటి గుండాలని, చేతులు రెండైనా చేయు పని ఒకటిగా, కళ్ళు రెండైనా చూపు ఒకటి గుండాలని, కలిమి లేమిలో జతగా ఉండాలని, వ్యాధారోగ్యములో కలిసి బ్రతకాలని, మరణం ఎడబాపు వరకు విడకూడదని. వివాహం ఘనమైనది, ఆ దేవుడు ఏర్పరచినది, పరిణయం ప్రభు చేసినది, క్రీస్తు సంఘమునకు మాదిరిది. ఆదియందు దేవుడు ఆదామును చేసి ప్రక్కటెముకతో హవ్వను స్త్రీగా నిర్మించి, ఇద్దరుగా ఉన్నవారు ఒక్కరేనని, ఒక్కరి నుంచే ఇద్దరు వచ్చారని, ఒంటరిగా ఉన్న పురుషునికి జంటగా చేరి సహాయం చేయాలని. వివాహం ఘనమైనది, ఆ దేవుడు ఏర్పరచినది, పరిణయం ప్రభు చేసినది, క్రీస్తు సంఘమునకు మాదిరిది.